హలో అండి. మీకోసం ఒక చక్కని కథ. రాఘవరావు సీతమ్మలది ఓ మారుమూల పల్లెటూరు. రాఘవరావు ఓ చిన్న షాపులో చేసేవాడు. సీతమ్మ గృహిణి. వారి ఆశ, ఆశయం, కళ అన్నీ ఒకే ఒక్క కొడుకు సాయిరాం. మనం కష్టపడుతున్నాం, వాడికి ఉన్న దాంట్లో బాగా చదివించాలి అనేవాడు రాఘవరావు. సాయిరాం తెలివైనవాడు, పట్టుదల గలవాడు. తల్లిదండ్రులు పడే కష్టం చూస్తూ పెరిగాడు. అందుకే పట్టుదలగా వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవాలి అని బాగా చదువుకునేవాడు. మంచి మార్కులతో పాస్ అయ్యేవాడు. ప్రతి మార్కు వెనుక తల్లిదండ్రుల కష్టం ఉండేది. ఏమండి, ఈ నెల కాలేజీ ఫీజుకు ఇంకో 5,000 తక్కువైంది, ఇంక ఏం చేద్దాం అని అడిగింది సీతమ్మ. భయపడికే సీతమ్మ, ఇంకో షాప్లో 1 గంట అకౌంట్స్ చూడటానికి ఒప్పుకున్నా. ఇక్కడ పని అవగానే అక్కడికి వస్తా అని చెప్పా. కొంచెం ఆలస్యం అవుతుంది, కానీ పర్వాలేదు. నా కొడుకు కోసమే కదా. వాడు పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. వాళ్ళని అడ్వాన్స్ అడిగి తీసుకుని వస్తా. రేపు కట్టేయమని చెప్పు అన్నాడు. ఆ కష్టం, ఆ త్యాగం ఫలించింది. సాయిరాం ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో బెంగళూరులో పెద్ద ఐటీ కంపెనీలో 1,50,000 జీతంతో ఉద్యోగం సంపాదించాడు. అమ్మా, నాన్న, మీరు పడిన కష్టం ఎప్పటికీ మర్చిపోను. నేను మిమ్మల్ని మహారాజుల్లో చూసుకుంటా. త్వరలోనే నా దగ్గరకు తెచ్చేసుకుంటా అన్నాడు బెంగళూరు వెళ్తూ. నువ్వు బాగుంటే అదే 10,000 నాన్న. ఇంకా మాకు ఓపిక ఉందిగా. కొన్నాళ్ళు కష్టపడి జాగ్రత్త చేసుకో. నీ భవిష్యత్ అవసరాలకు ఇప్పుడే సరి అయిన సమయం. జాగ్రత్తగా ఉండు అని ఆశీర్వదించి పంపించారు. సాయిరాం 3 సంవత్సరాలు ఒంటరిగా కష్టపడి జీతం 3 లక్షలకు పెంచుకున్నాడు. సొంతంగా ఫ్లాట్ కొన్నాడు. తరువాత సుజాత అనే అమ్మాయితో పెళ్లి చేశారు. సుజాత కూడా మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చింది. కష్టాలు చూసి పెరిగిందే. సుజాతకు అన్ని సౌకర్యాలు కల్పించాలనేది సాయిరాం కోరిక. సుజాత ఒక ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ చూపిస్తూ, సాయి, ఆన్లైన్లో చూశాను. ఇది కొత్త బ్రాండ్ కలెక్షన్. నా ఫ్రెండ్ దగ్గర ఉంది. చాలా బాగుంది అంది. పాపం, చిన్నప్పటి నుంచి మంచి వస్తువులు ఏవి వాడలేదు కదా. ఇప్పుడు కొనుక్కోవాలని ఉంది అనుకుని వెంటనే క్రెడిట్ కార్డ్ తీస్తూ, అయ్యో ఇందుకేనా బాధ. నీకు నచ్చితే తప్పకుండా తీసుకో. ఇకపై నీకు ఏ లోటు ఉండకూడదు. నువ్వు చిన్నప్పుడు పడ్డ కష్టాలని నేను దూరం చేస్తాను అన్నాడు. అలా వారు హాలిడే ట్రిప్పులు, నెక్లెస్లు, ఖరీదైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో జీవితాన్ని నింపేసుకున్నారు. తల్లిదండ్రులు ఉన్న ఊరు, వారి సాధారణ జీవితం, సాయిరాం కొత్త ప్రపంచానికి దూరమయ్యాయి. హలో అమ్మా, ఏం చేస్తున్నావు? ఫోన్ ఎందుకు చేశావు? చెప్పమ్మా అన్నాడు. చాలాసార్లు ట్రై చేశా, దొరకలేదు. చూసి నువ్వైనా ఫోన్ చేస్తావేమో అని ఎదురు చూసా అని అంది సీతమ్మ. అవును, బిజీగా ఉన్నాను. ఈ వారం ఆఫీస్లో చాలా పని ఎక్కువగా ఉంటుంది. వచ్చే వారం పక్కా ఫోన్ చేస్తాను. డబ్బు పంపాలా? సారీ అమ్మా, మర్చిపోయాను. రేపు ఉదయం పంపిస్తాను. ఉంటానమ్మా, సుజాత పిలుస్తుంది అని ఫోన్ పెట్టేశాడు. వారం కాస్త నెల అయింది. నెల కాస్త 3 నెలలైంది. తల్లిదండ్రులకు డబ్బు పంపడం మర్చిపోవటం, ఫోన్ కాల్స్ లేకపోవటం, ఇంటికి వెళ్ళటానికి పండగ కూడా కుదరకపోవటం మామూలైంది. రాఘవరావు బాబాయ్ కొడుకు వెంకట్రావు ప్రైమరీ స్కూల్లో టీచర్. ఒకరోజు అన్నా వదిన్ను చూడటానికి వెళ్ళాడు. అన్నయ్య ఎలా ఉన్నారు అని పలకరించాడు. బాగానే ఉన్నాం. ముసలి వయసు వచ్చేసింది కదా, ఇదివరకులా పని చేయలేకపోతున్నాం. కళ్ళు కూడా కనిపించట్లేదు అన్నాడు. మరి వాడు సాయి ఏం చేస్తున్నాడు? డబ్బు పంపిస్తున్నాడా? ఫోన్ చేస్తున్నాడా అని అడిగాడు. బాగానే ఉన్నాడు అన్నాడు రాఘవరావు. అన్నయ్య అలాగే అంటాడు, కానీ మీరు చెప్పండి వదినా, మీ ముఖంలో నిర్లిప్తత కనిపిస్తుంది. నిజం చెప్పండి అన్నాడు వెంకట్రావు. ఈ మధ్య వాడు ఫోన్లు సరిగ్గా చేయట్లేదు. డబ్బు కూడా అంటున్నాడు, కానీ మర్చిపోయా అంటున్నాడు. నాకు అర్థమైన విషయం ఏమిటంటే సంపాదనకి మించి ఖర్చులు చేస్తున్నాడు అని అనుమానం ఉంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు దాచుకుంటారు? రేపటి కోసం కొంత దాచుకోవాలి కదా. మాకు ఎలాగో ఇది అలవాటే, ఉన్న దాంట్లో బ్రతకడం అలవాటే అని అంది. అది అలాగే అంటుంది, కానీ నువ్వు పట్టించుకోకు అన్నాడు రాఘవ. ఆయన ప్రేమ అలా ఉంటుంది, కానీ వాడి మంచి కోసమేగా చెబుతుంది. ఖర్చులు తగ్గించుకోమంటే తప్ప? రేపు పిల్లలు పుడతారు, వాళ్ళ ఖర్చులు ఎలా? అది ఆలోచించట్లేదు అని అంది సీతమ్మ. మీరు చెప్పేది నిజమే కదా అన్నయ్య, మీరు ఒకసారి మాట్లాడొచ్చు కదా అన్నాడు. వాడిది చిన్న వయసు కాదు, వాడే అర్థం చేసుకోవాలి. మనం చెబితే అధికారం చెలాయిస్తున్నామని అనుకుంటాడు. నేను చెప్పలేను అన్నారు రాఘవ. సరే చూద్దాం, మారుతాడులే. నేను వస్తా అన్నయ్య, మళ్ళీ కలుస్తా అని వచ్చేశాడు వెంకట్రావు. కొడుకు నిర్లక్ష్యం గురించి అన్నయ్య వదిన బాధను చూసి తట్టుకోలేక
బెంగళూరుకు వచ్చాడు. సాయిరాం ఫ్లాట్. అది ఫ్లాట్ కాదు, ఒక ప్యాలెస్. విలాసవంతమైన జీవితం. సాయిరాం, మీ ఇల్లు చాలా బాగుందిరా. నీకింత పెద్ద ఉద్యోగం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ బాబాయ్. సుజాత చిన్నప్పుడు చాలా కష్టపడింది. అందుకే ఆమె కోసం ఏ లోటు లేకుండా చూస్తున్నాను. అడిగిందల్లా కొంటున్నాను అన్నాడు. నువ్వు కూర్చోరా సాయిరాం, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. సాయిరాం కూర్చున్నాడు. బాబాయ్ కళ్ళల్లో మొదటిసారి కోపాన్ని, బాధను చూశాడు. వెంకట్రావు నిశ్శబ్దంగా నెమ్మదిగా మొదలుపెట్టి, ఒరే అబ్బాయి, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి కష్టాలు పడి వచ్చింది కాబట్టి గారంగా చూసుకుంటున్నావు. మంచిది, ఎంతో అభినందనీయం. ఆమెకు సౌకర్యాలు ఇవ్వాలని అనుకోవటం గొప్ప విషయం. కానీ ఒక్క క్షణం ఆలోచించు. మీ అమ్మ సీతమ్మ కూడా అదే కష్టాలు పడింది కదరా. అంతకు మించి కష్టపడింది. నిన్ను పెంచి పెద్ద చేసింది. నీకు గుర్తున్నాయా? నీ ఇంటర్మీడియట్ ఫీజు కోసం మీ నాన్న పాత సైకిల్ను అమ్మాడు. మీ అమ్మ తన బంగారు ముక్కు పొడకను తాకట్టు పెట్టింది నీ మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజు కట్టడానికి. నీ చదువు ఆగిపోకూడదని అవే కష్టాలు పడుతూ నిన్ను కష్టపడి పెంచింది. అసలు వాళ్ళని బాగా చూసుకోవడానికే కదరా నువ్వు రాత్రి పగలు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించింది. ఇంత సాధించావు. నీ భార్య రాగానే ఆ త్యాగాన్ని, ఆ కష్టాన్ని, ఆ ఆశయాన్ని మర్చిపోయావా? నీ భార్య మధ్యతరగతి కష్టాలు మాత్రమే నీకు గుర్తున్నాయా? అమ్మా నాన్న అక్కడ ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారు అనే విషయం ఒకసారి ఆలోచించి చూడు అన్నాడు వెంకట్రావు. నువ్విప్పుడు లక్షలు సంపాదిస్తున్నావు. సుజాత అడిగింది కొనడం బాగానే ఉంది. కానీ కన్న తల్లిదండ్రులు నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. వాడు చాలా బిజీగా ఉంటాడులే అని వాళ్ళను వాళ్ళే సమాధానం చెప్పుకుంటున్నారు. నీ భార్య సౌఖ్యం కోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నావు. కానీ కన్నవాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా ఉండటం నాకు నచ్చలేదురా. ఇది ధర్మం కాదు అన్నాడు వెంకట్రావు. ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు సాయి. అవును కదా, ఈ హడావిడిలో నేను అసలు ఆ పాయింటే మర్చిపోయాను అనుకుని, నన్ను క్షమించండి బాబాయ్. నా కళ్ళు తెరిపించారు. నా స్వార్థాన్ని నేను గుర్తించలేకపోయాను. నాకు మళ్ళీ జీవితాన్ని అర్థమయ్యేలా చెప్పారు. ఈ ప్యాలెస్ కట్టిన తర్వాత నా తల్లిదండ్రుల ప్యాలెస్ అనే వాళ్ళ హృదయాలను నేను పట్టించుకోలేదు. ఇదిగో, రియలైజ్ అయితే చాలరా. ఎవరిని నిర్లక్ష్యం చేయకు. నువ్వు నీ భార్యను బాగా చూసుకోవాలి. అదే సమయంలోనే నీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా గౌరవంగా చూసుకోవాలి. అదే నిజమైన కొడుకు లక్షణం. ఆ రోజు రాత్రి సాయిరాం సుజాతకు బాబాయ్ మాటలన్నీ చెప్పాడు. సుజాత కూడా తన పొరపాటుని గుర్తించింది. సాయి, మీరు చాలా కష్టపడ్డారని తెలుసు. కానీ అత్తయ్య మామయ్య గారు పడ్డ త్యాగం ముందు మీ కష్టం ఎంత? నావి కోరికలు, వాళ్ళది బాధ్యత. నాకు తెలియకుండా నేను మిమ్మల్ని వారి నుండి దూరం చేశాను. నన్ను క్షమించండి. బాబాయ్ గారు చెప్పింది నిజం. ఇకపై మన జీవితంలో వారే మొదటి ప్రాధాన్యత. మరుసటి రోజే సాయిరాం తల్లిదండ్రులకు ఫోన్ చేసి వెంటనే బెంగళూరుకు రావాలని, తనతోనే ఉండాలని గట్టిగా చెప్పాడు. వెళ్ళి ఇద్దరిని తీసుకుని వచ్చేశాడు. తల్లిదండ్రులు వచ్చారు. ఆ ఇంట్లో ఖరీదైన వస్తువుల కంటే ఆ తల్లిదండ్రుల నవ్వు, ఆశీర్వాదాలు నిండాయి. సాయిరాం బంగారం లాంటి కొడుకు అయ్యాడు. వెంకట్రావు వచ్చాడు. ఇప్పుడు మనసు కుదుట పడిందిరా. నీ జీవితంతో పాటు తల్లిదండ్రులకు కూడా కొంత సమయం కేటాయిస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మరి ఏమి కోరుకుంటారా? పిల్లల దగ్గర నుండి ప్రేమగా ఒక పలకరింపు, అంతేగా. తిన్నావా, ఆరోగ్యం ఎలా ఉంది అని 4 మాటలు వాళ్ళకి సాంత్వననిస్తాయి. బ్రతుకు మీద ఆశ కల్పిస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఆ 4 మాటలకు కూడా ఖాళీ లేని జీవితాలు వ్యర్థం. ఎంత సంపాదించి ఏమి సాధించి ఉపయోగం ఉండదు. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు మీకు దూరంగా వేరే ఊర్లో ఉండవచ్చు. కనీసం ఇంటికి వచ్చాక ఒక ఫోన్ కాల్, అమ్మా ఎలా ఉన్నావు, నాన్న సరిగ్గా నిద్ర పడుతుందా అని పలకరిస్తే ఏమవుతుంది? జీవితంలో వాళ్ళకి ఎంతో సాధించిన సంతృప్తి. అలాగే ఏ సెకండ్ సాటర్డే, సండే సెలవు ఉంటే ఎంతసేపు వాళ్ళని కలిసి రావటానికి? ఈ స్పీడ్ ప్రపంచంలో ఆ ఆలోచన రాకపోవచ్చు. కానీ మనమే గుర్తుంచుకోవాలి, ఎంతసేపు ఉద్యోగం, సంపాదన వీటి మీదే కాదు, జీవితపు పరిమళాలను కూడా మనం కోల్పోకూడదు. టీచర్ని కదా, కొంచెం ఎక్కువ చెప్పి ఉంటాను, ఏమీ అనుకోకరా అబ్బాయి అన్నాడు వెంకట్రావు. లేదు బాబాయ్, మీరు మర్చిపోయిన విలువలను గుర్తు చేశారు అంతే. ఇక మీదట ఫ్యామిలీకి, ఆఫీస్కి సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తాను అన్నాడు. ఒరే అబ్బాయి, నీకు ఇష్టమైన వంటలు రెడీ చేశా, రండి తిందిరుగాని అని పిలిచింది సీతమ్మ. తన తల్లి చేతి వంట తిని ఎంతకాలమైందో అనుకుని ఆనందంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు సాయి.
అందరూ కలిసి భోజనాలు చేస్తూ నవ్వుతూ మాట్లాడుకుంటూ పూర్తి చేశారు. మన పిల్లల భవిష్యత్తు గురించి ఇంతగా ఆలోచించే మనమే వాళ్ళ భవిష్యత్ అని ఆశలు పెట్టుకొని ఆ తల్లిదండ్రుల ఒంటరితనాన్ని పోగొడదాం. మన చిన్నప్పుడు మనకిచ్చిన ప్రేమని రెట్టింపు చేసి తిరిగిచ్చేద్దాం. బంగారు కొడుకుల్లా. శుభం.